నారాయణాయ నమః. వినయశీల, నిన్న నీవు అడిగిన ప్రశ్న, శ్రీ మహావిష్ణువు నీలిరంగులో ఎందుకుంటాడు? శ్రీకృష్ణుడు, రామావతారం ఇవన్నీ కూడా నీలిరంగులోనే కనబడుతున్నాయి. ఇలా నీలిరంగులో ఆయన ఉండడానికి కారణమేమి అన్నావు. రూపము ఎప్పుడు చూపెట్టాడు? శ్రీకృష్ణ అవతారంలో అర్జునుని సందేహాలు తీర్చడానికి, అర్జునుని భయాలు పోగొట్టడానికి ఆయన విశ్వరూపం ధరించాడు. విశ్వం అంటే ఏమి? ఈ సమస్తమంతా మన కంటికి ఏదైతే కనబడుతూ ఉందో, అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు నయనం ప్రధానం అన్నారు. ఇంద్రియాణం నయనం ప్రధానం. అంటే అన్నీ మనకు కనబడడానికి కారణం కళ్ళే. ఈ కళ్ళున్నాయి కనుక ప్రతిదీ మనకు కనబడుతుంది. అంటే ఈ సృష్టి అంతా మనకు కనబడుతూనే ఉంది. కానీ చుట్టుపక్కల మనం పర్వతాలు, లోయలు ఇవన్నీ చూసినా అన్నీ కూడా అనేక విధాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆకాశం వైపు సాయం సంధ్యలో ఎవరైనా చూసారా? సూర్యుడు లేనప్పుడు ఆకాశం ఏ రంగులో కనబడుతుంది? నీలి రంగులో. అవును కదా. ఆకాశం నీలి రంగులోనే ఎందుకు ఉండాలి? రాత్రులు చీకటిగా ఉంటుంది కాబట్టి నక్షత్రాలు ఏర్పడతాయి. పగలు మాత్రమే చూడగలం. ఈ యొక్క ఆకాశాన్ని, మబ్బులన్నిటినీ గుర్తించగలం. రాత్రులు నక్షత్రాలు మాత్రమే కనబడతాయి. అంటే పగలు సూర్యుని యొక్క వెలుగు, ఆ యొక్క ప్రకాశవంతానికి నక్షత్రాలు కనబడవు. అంటే ఎక్కడో కొన్ని కోట్ల వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అవి మనకు రాత్రి చీకటి పడినప్పుడు మాత్రమే వెనుకని కనబడతాయి. కనుక మనం చూసినప్పుడు ఆకాశం అంటే సృష్టి అంతా నీలి రంగులోనే ఉంది. ఆకాశం అంటే విశ్వరూపం అంటే సమస్తము నిండి ఉన్నటువంటి ఈ అంతము లేని పుణ్య ప్రదేశం. అంటే ఆది అంతము తెలియదు. ఎవరు ఇంతవరకు సృష్టిలో ఏ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా దీనికి మొదలెక్కడ చివరెక్కడ అనే విధానం ఇంతవరకు కూడా తెలుసుకోలేదు. ఇంకబట్టి తెలుసుకోలేలేదు. కానీ మన హైందవ సనాతన ధర్మంలోని జ్ఞానము, విజ్ఞానము, ఈ విశ్వరూపం అంటే ఏమిటి, ఆ విశ్వరంగు అంటే ఏమిటి, అది ఎలా నీలి రంగులో ఎందుకు కనబడుతుంది అంటే, శాస్త్రవేత్తలు ఏమంటారంటే, సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు. నీలం అంటే ఏమి? నీలి రంగు అంటే ఏమి? ఆకాశం మనకు కనిపించేటటువంటి రంగు. నీలలోహిత కిరణాల వలన నీలి రంగులో కనబడుతుంది. వెలుగంతా కూడా అనేక మన సూర్యుడు లాంటి ఇంకా అనేక కోటాను కోట్ల రెట్లు పెద్దవిగా ఉన్నటువంటి సూర్యుళ్ళు కూడా ఉన్నారు. అయితే దూరంగా ఉండడం వల్ల మనకు నక్షత్రాలా కనబడుతున్నాయి. ఈ నక్షత్రాలు అనేటివి కూడా పెద్ద పెద్ద సూర్యుళ్ళే. ఇలా ఈ విశ్వంలో వాళ్ళు ఈ నేటి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక పాలపొంతలో ఒక మిల్కీ వే అంటారు దాన్ని. ఆ ఒక పాలపొంతలో లెక్క లేనన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అంటే కోటాను కోట్ల మన సూర్యుడు లాంటివి ఉన్నాయి. అలాంటి పాలపొంతలు అంటే గెలాక్సీ అంటాం. అంటే పాలపొంతలు ఇవి శూన్యంలో ఎంతమంది ఎవరికి అర్థం కాదు. కోటాను కోట్లు ఉంటాయి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇంకా పూర్తి కనుక్కోలేదు. ఒక 1% మాత్రమే కనుక్కున్నారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. అది కూడా ఈ దూరదర్శన్ లాంటిది తయారు చేసుకొని ఉన్నటువంటి విషయాలు. ఈ ప్రశ్న రావడానికి కారణం ఏమంటే, కృష్ణ అంటే కృష్ణవర్ణము, నీలివర్ణము. విష్ణువు అంటే ప్రకాశవంతమైనటువంటి నీలిరంగు. ఆ విష్ణువు స్థితికారకుడు. అంటే ధర్మాన్ని పరిరక్షించాలని ఆయన ఉన్నటువంటి ఆయన బాధ్యత. అది సృష్టిస్తాడు, మహేశ్వరుడు పోషిస్తాడు, తర్వాత తనలో కలుపుకుంటాడు. ఈ మధ్యలో ఉండే జీవితాన్ని, మానవుల యొక్క జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపించాలని చూడడానికి చేసే ప్రయత్నమే శ్రీ మహావిష్ణువు. స్థితికర్త అని అర్థం. అయితే తను ఏర్పరిచిన ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా రాక్షస స్వభావం, దుష్ట స్వభావం, దుర్మార్గ స్వభావం ఇలాంటివన్నీ కలిగి ఉండి మానవులను పీడిస్తూ ఉంటారో, అప్పుడు తనకు తానుగా నేనే జన్మించి మానవ రూపం ధరించి దుష్ట శిక్షణ చేస్తాను అని పరమాత్ముడు భగవద్గీతలో చాలా గట్టిగా చెప్తున్నాడు. విశ్వరూపం ఎందుకు ధరించినట్లు? విశ్వరూపం అర్జునుడు చూపెట్టడానికి కారణమేమి? మన సనాతన
ధర్మంలో ఉన్నటువంటి పూర్ణమైన యోగ జ్ఞానము. సృష్టి అంతా కూడా అతి నీలలోహిత కిరణాలతో ఉంది. అంటే అన్నీ కూడా నీలి రంగులోనే ఉన్నాయి. ఇంకా భగవంతుడైనటువంటి స్థితికర్త అయినటువంటి ధర్మ సంరక్షకుడైనటువంటి పరమాత్మ ఆ నీలి రంగులు మొత్తం తానే ఉన్నాడు కనుక ఆ నీలి రంగులు ఉంది. ఈ సృష్టి అంతా మనకు ఆకాశం కనపడడానికి నీలి రంగుల కారణమేమి? తానే నిండి ఉన్నాడు పరమాత్మ. సో పరమాత్మ తానే ఉన్నప్పుడు ఆకాశం నీలి రంగులో కాకుండా ఏ రంగులో ఉంటుంది? మరి మానవ జన్మ తీసుకున్నాక ఆయన నీలి రంగులో కాకుండా ఏ రంగులో ఉంటాడు? అవతారాలు ధరించింది ఆయనే కదా. మూర్తులలో మహావిష్ణువు సృష్టి అంతా వ్యాపించి ఉండడం వల్ల శివతత్వము తనలోనే ఉంది, శివతత్వంలో తానున్నాడు. ఈ ఇద్దరిలో బ్రహ్మ కలిసి ఉన్నాడు. అంటే త్రిమూర్తుల కలయిక ఒకటే కనుక మనకు కనబడుతున్నటువంటి నీలిరంగు ఆకాశం అంతా భగవంతుడే. ఆయనే మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన అదే రంగులో ఉన్నాడు. కనిపెట్టిన మన మహాజ్ఞానులు, మునులు, యోగులు, ఋషులు వారి జ్ఞానానికి కూడా సాటి రాదు. ఇతర గ్రంథాలలోనూ ఏ ఇతర ఆధ్యాత్మిక విషయాల్లోనూ ఇలాంటి అద్భుతమైన వర్ణన లేదు. విశ్వరూపము అని వర్ణించబడిన మొట్టమొదటి శాస్త్రము ఉపనిషత్తుల శాస్త్రము, ఉపనిషత్తుల సారాంశము. ఆ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. భారతీయులు శాంతి ప్రియులు, అహింసా ప్రవృత్తిని కలిగిన వారు. అని హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోండరు. హింసో పరమధర్మ అహింస ధర్మహింస తదైవచ. అసలైనటువంటి భగవంతుడి నోటి నుండి వచ్చిన మాట, శ్రీకృష్ణ పరమాత్మ నుండి వచ్చిన మాట. ఆయన ధర్మం నశించేప్పుడంతా వచ్చి దుష్టులను సృష్టించి వారిని సంహరించి తన అవతారాల్ని చాలించి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం మరలా చర్చించుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.